రీసెంట్‌గా నేనొక జపనీస్ సేయింగ్ విన్నాను అండ్ ఇట్ రియల్లీ టచ్డ్ మీ. ఇట్ గోస్ లైక్ దిస్: ఇఫ్ యూ గెట్ ఆన్ ద రాంగ్ ట్రైన్, గెట్ ఆఫ్ ఎట్ ద నియరెస్ట్ స్టేషన్ బికాస్ ద లాంగర్ యూ స్టే ఆన్, ద మోర్ ఎక్స్పెన్సివ్ ద రిటర్న్ ట్రిప్ విల్ బీ. లైఫ్‌లో సమ్‌టైమ్స్ రాంగ్ డెసిషన్స్, రాంగ్ పీపుల్, రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తాము. మీరు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారు అని రియలైజ్ అయినప్పుడు డోంట్ కంటిన్యూ జస్ట్ బికాజ్ యూ స్టార్టెడ్ ఆల్రెడీ. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చేసాం కదా, హౌ కెన్ ఐ గో బ్యాక్? మళ్ళీ రీస్టార్ట్ చేయడం చాలా హార్డ్. అయినా ఎవరేమనుకుంటారో ఇప్పుడు, మేబీ కొన్ని డేస్కి ఏదైనా చేంజ్ ఉంటుందేమో, ఇలా పోస్ట్పోన్ చేస్తాం. కానీ టైం గడుస్తున్న కొద్దీ ఒకరోజు మనకు అనిపిస్తుంది, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ బట్ ఐఎమ్ టూ ఫార్ నౌ. తప్పు అనుకున్న వెంటనే ఎగ్జిట్ అవటం ఫెయిల్యూర్ కాదు, లేట్గా ఎగ్జిట్ అవటం మాత్రం కాస్ట్లీ ఇన్ ఎమోషన్స్, టైం, ఎనర్జీ, పీస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, ఆర్ ఈవెన్ అవర్ ఓన్ ఎమోషనల్ స్టేట్ కావచ్చు. మనకి తిరిగి రావాలి అని ఉన్న మైండ్, సిచ్యువేషన్, ఫియర్, గిల్ట్ అన్నీ మనల్ని హోల్డ్ చేస్తాయి. స్టక్ అయిపోతాము, ట్రాప్డ్ అనిపిస్తుంది. ఎర్లీగా రియలైజ్ అయితే మనకి పాత్ కనిపిస్తుంది. లేట్ అయిన కొద్దీ పాత్ కూడా బ్లర్ అవుతుంది, కరేజ్ కూడా వీక్ అవుతుంది. మనమేమో జస్ట్ సర్వైవ్ అవుతూ ఉండిపోతాం. మిమ్మల్ని మీరు కోల్పోయేంత వరకు వెయిట్ చేయొద్దు. డోంట్ స్టే సో లాంగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. తిరిగి రావటం ఒక్కోసారి అసాధ్యమైపోతుంది. ద మూమెంట్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్, దాట్స్ యువర్ నియరెస్ట్ స్టేషన్. గెట్ ఆఫ్.